ఇజ్రాయలీ స్త్రీలో వేశ్యలు ఉండకూడదు అని మీరు అంటే కనుక యేసుక్రీస్తు దగ్గరికి ఒక వేశ్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను రాళ్లతో కొట్టి చంపబోతుంటే ఆయన ఆమెను కాపాడి మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరో ఆ మొదటి రాయి వేయండి అని చెప్పేసి అన్నారు. ఇది యేసుక్రీస్తు గారు చేసిన ఒక గొప్ప క్రియగా చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ మరి ఆయన మీరు చెప్తున్న ప్రకారం చూస్తే ఇజ్రాయెల్ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా బిహేవ్ చేశాడు ఆయన. అదే చూసుకోండి, ఎందుకంటే మీ గోత్రం ఎవరు ఇవ్వట్లేదు కదా మీ పిల్లలు. మీరు ఇంకో మాట వదిలేస్తున్నారు, పురుష సంయోగం కలిగిన స్త్రీలను చంపేయండి అని కూడా చెప్పారు. యుద్ధ నీతి ప్రకారంగా పిల్లలు కానీ లేకపోతే ఎవరైనా చంపేసేయండి. లేదు లేదు, యుద్ధ నీతిలో విన్నారుగా మన లల్లిపిత్తుగాడు ఎంత బాగా చెప్పాడో. ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఇకపోతే ఈ లల్లిపిత్తు ఏమని వాదిస్తున్నాడు అంటే, పవిత్ర బైబిల్లో దేవుడు పెళ్ళైన కన్నెల్ని ఎందుకు చంపమన్నాడు అని అర్థం అన్నమాట. ఎందుకంటే ఈ మాత్రం కూడా తెలియని నీకు బైబిల్ ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఓ లలిత్ కుమార్. ఒక్కసారి బైబిల్ను మొత్తం చదువు. ఎందుకంటే నీ సనాతన గ్రంథాల్లో వావి వరుసలు లేని దేవుళ్ళ సంబంధాలున్నాయి, వ్యభిచారాన్ని కూడా ప్రోత్సహించాయి. కానీ పవిత్ర బైబిల్లో వ్యభిచారాన్ని ఖండించిందన్నమాట. వావి వరుస లేని సంబంధాలని, వ్యభిచారాన్ని ఖండించిన ఒకే ఒక పరిశుద్ధ గ్రంథం పవిత్ర బైబిల్ మాత్రమే. అందుకే అది అత్యంత పవిత్రమైంది. ఎందుకంటే ఒక స్త్రీ ఒక పురుషుని స్పర్శ ఎరిగి ఇంకొక మగాడిని పెళ్లి చేసుకుంటే కూడా, వాళ్ళు చనిపోయినా కూడా పెళ్లి చేసుకున్నా ఆ స్త్రీ వ్యభిచారం చేసినట్లే అవుతుందన్న ఒక ఉద్దేశంతో దేవుడు కన్యకలను మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఆ ఉద్దేశంతోనే దేవుడు ఏం చేశాడు, వారిని చంపేయమని చెప్పారు. ఎందుకంటే ఒకసారి పురుష స్పర్శ ఎరిగాక ఆడవాళ్ళు కంట్రోల్గా ఉంటారన్న నమ్మకం లేదు. ఎవరైనా వారిని పడగొట్టొచ్చు మాయమాటలు చెప్పి. అందుకనే వ్యభిచారాన్ని ప్రోత్సహించే కంటే అలాంటి వారిని చంపడమే మేలన్నది యెహోవా దేవుడి యొక్క ఉద్దేశం. ఆయన ప్రతి ఉద్దేశంలో నీతి ఉంది. ఇకపోతే యేసుక్రీస్తు వారు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తెచ్చినప్పుడు రాళ్లతో కొట్టి చంపకండి అని ధర్మశాస్త్రానికి విరుద్ధంగా చెప్పాడా? ఏం లలిత్ కుమారు, నువ్వు అసలు ధర్మశాస్త్రము చదివావా? పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఏమని చెప్పాడు? వ్యభిచార సంతతి ఉండకూడదని చెప్పి వ్యభిచారం చేసిన స్త్రీ పురుషులను రాళ్లతో కొట్టి చంపండి అన్నారు. కానీ ఇక్కడేం జరుగుతుంది? పురుషాధిక్య సమాజంలో కేవలం స్త్రీని మాత్రమే రాళ్లతో కొట్టేవారు, పురుషుడు తప్పించుకుపోయేవాడు. అందుకని యేసుక్రీస్తు వారు మీలో ఏ పాపము చేయని వాడు మొట్టమొదటి రాయి ఆమె మీద విసరండి అని కింద కూర్చొని రాయడం ప్రారంభించాక అందరిలో దడ ప్రారంభమైంది. తప్పులు లేకుండా ఎవరుంటారండి? ఒక స్త్రీ వ్యభిచారిణి ఏంటంటే 10 మంది ఆమె దగ్గరికి పోతేనే కదా తనకు తానే వ్యభిచారం చేసుకోగలదా? అందుకని ఆ మాటకు భయపడ్డారే తప్ప ఇక్కడ ఆ పురుషుణ్ణి వ్యభిచారం చేసి స్త్రీని శిక్షిస్తుండారు కాబట్టే యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు తప్ప ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏనాడు కూడా ప్రబోధ చెయ్యలేదు. కాబట్టి ఈ లలిత్ కుమార్ చెప్పేటివన్నీ కూడా విపరీతమైన అర్థం లేని పెడార్థాలు కలిగిందే తప్ప మరేమీ కాదు.